బెల్లా విట్టా సిఓ మ్యాన్ పర్ఫ్యూమ్. దీన్ని శాంపుల్ వాడాను. బెల్లా విటాలో మనకి అన్ని పర్ఫ్యూమ్స్ బాగానే ఉంటాయి. లాంగ్ లాస్టింగ్ వచ్చేసి మినిమం 8 అవర్స్ ఉంటుంది. మీకు పర్ఫ్యూమ్లో వచ్చేసి 2 మెయిన్ తెలుసుకోవాలి. ఈఏయు డిఈ పర్ఫ్యూమ్స్ అనేసి 100 ml 30.38% ఫ్లేవర్ ఎసెన్షియల్స్ ఉంటాయి. మిగతా అంతా ఇథనాల్ ఉంటుంది. మినిమం అంటే మీకు లాంగ్ లాస్టింగ్ రావాలంటే ఇక్కడ మనకి 3.38 FLOZ అంటే ఫ్లేవర్ ఆయిల్ అనేసి 30% ఉండాలి. అప్రాక్సిమేట్లీ 30.38% ఉంది ఫ్లేవర్ ఆయిల్. మిగతా అంతా ఇథనాల్ అనేది ఉంటుంది. మీరు ఇంకొక విషయము, మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమైజ్ చేసేటప్పుడు వాళ్ళు గెలాక్సోలైట్ వేస్తారు. ఎక్కువ ఇథనాల్ యూజ్ చేయకుండా 50 రేషియో అంటే మినిమం 80% పర్ఫ్యూమ్ ఆయిల్ ఉండి దాంట్లో ఒక 20% ఇథనాల్ ఉంటే మీకు లాంగ్ లాస్టింగ్ వచ్చేసి మినిమం 10 అవర్స్ అన్న 18 అవర్స్ అన్న ఉంటుంది. ఇది మాత్రం కన్ఫాము. కస్టమైజ్లో అయితే మీకు ఆ విధంగా డబ్బులు పెట్టి చేసుకోవచ్చు. మీకు మంచి పర్ఫ్యూమ్ కావాలన్నా ఈ బెల్లా విట్టా కానీ చాలా బాగుంటుంది. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, కలెక్షన్స్ అయితే ఉన్నాయి. అందుకే నేను ఈ కలెక్షన్ తీసుకున్నాను. దీంట్లో వైట్ ఊదు కానీ బాగానే ఉంటుంది, కానీ నాకు సీఓ బాగా నచ్చింది కాబట్టి నేను సీఓ తీసుకున్నాను ఫ్రెండ్స్. అయితే అన్బాక్స్ చేశాను 100 ml. నా దగ్గర మొబైల్ స్టాండ్ అయితే లేదు, నేను అందుకనే ఇండివిజువల్ చేస్తున్నాను. బెల్లా విటాలో వచ్చేసి మనకి బాగా చేతిలో పెద్దదిగానే ఉంటుంది. 100 ml కాబట్టి ఎక్కువగానే ఉంటుంది. దీంట్లో 30% ఇథనాల్ ఉంటుందండి. ఇబ్బంది ఏం లేదు, వాడుకోవచ్చు. ఇది మీకు సమ్మర్లో కానీ వాడారంటే పర్ఫ్యూమ్ అనేది బాగా లాంగ్ లాస్టింగ్ వస్తుంది. మినిమం అంటే ఇది మీరు ఎలా కొట్టుకోవాలి అంటే బాగా షర్టు బాగా నీట్గా ఉతుక్కున్న షర్టుల పైన కొట్టాలి. పాత షర్టుల పైన కొడితే రాదు. డైరెక్ట్గా బాడీ పైన కొట్టద్దండి. ఈ పర్ఫ్యూమ్ అనేది మీకు సరిగ్గానే ఉండదు, ఎందుకంటే ర్యాషెస్ పాడొస్తాయి. అందుకనే నేను మీకు బాడీ పైన కొట్టద్దని చెప్తున్నాను. బెల్లా విట్టా కంపెనీ మంచి కంపెనీనే. నెక్స్ట్ వీడియోలో వేరే పర్ఫ్యూమ్ అనేది తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటి అంటే మీకు ఉన్న విషయము, ఇది నేను 1 వీక్ ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రెండ్స్. మొత్తము పర్ఫ్యూమ్ ఆయిల్ ప్లస్ ఇథనాల్ డిసింగ్రేటెడ్ అయిపోతుంది, మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇథనాల్ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. దానికోసం నేను ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.